బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ ఎకనామీగా తీర్చిదిద్దే లక్ష్యంతో దక్షిణ కొరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సియోలో దక్షిణ కొరియా ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉప మంత్రి కాబ్జోన్ కాంగ్తో సమావేశమైన మంత్రి నారా లోకేష్ ఏపీ యువతను ఫ్యూచర్ స్కిల్ వర్క్ ఫోర్స్గా తీర్చిదిద్దటం, డీప్ టెక్ రంగాల్లో సహకారం, సెమీకండక్టర్లు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో సాంకేతిక భాగస్వామ్యాన్ని కోరారు. రాష్ట్రంలో 10 గిగావాట్ల డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొరియా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, గ్రీన్ ఎనర్జీ, పోర్ట్లు, లాజిస్టిక్స్, నౌకా నిర్మాణ రంగాల్లో పెట్టుబడులకు ఏపీని వేదికగా ఎంచుకోవాలని కోరారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా మౌలిక సదుపాయాలు, సుస్థిరాభివృద్ధి, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో దక్షిణ కొరియాతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించడమే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉమ్మడి పరిశోధనలకు సహకారం అందించాలి, అలాగే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, అలాగే కరిక్యులం డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ కొరియా విశ్వవిద్యాలయాన్ని అనుసంధానించాలి, అలాగే ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణం, ఆవిష్కరణలు, అలాగే పర్యావరణ వ్యవస్థలు, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లీన్ టెక్, హెల్త్ టెక్ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞాన బదిలీపై పరస్పరం సహకరించుకోవాలి. మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించండి. ఆంధ్రప్రదేశ్ను భారతదేశంలో అగ్రగామి పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపేందుకు మౌలిక సదుపాయాల నిర్మాణంలోకి కొరియన్ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 6 పోర్టులు, 7 విమానాశ్రయాలకు అదనంగా 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు, కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని, ఇవి హెచ్డికేఎస్ఈఓ, శాంసంగ్ షిప్పింగ్, అలాగే హాన్వా ఓషన్ వంటి కొరియన్ సంస్థలకు గణనీయమైన అవకాశాలను అందిస్తాయని చెప్పారు. దక్షిణ ప్రాంతం, ఆగ్నేయాసియాలో ఆంధ్రప్రదేశ్ను ప్రధాన లాజిస్టిక్స్, జల రవాణా, నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు మౌలిక సదుపాయాలు, సుస్థిరాభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కొరియా వ్యూహాత్మక ప్రణాళిక సహకారాన్ని కోరుకుంటున్నామన్నారు మంత్రి నారా లోకేష్.